నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు ప్రముఖ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ, ఎండి యునాని వారు మనతో ఉన్నారు. మగవాళ్ళలో సెక్స్లో వచ్చే సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హస్త ప్రయోగం సెక్స్ ఒకటేనా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు, అలాగే సంతానలేమి సమస్యలు, సుఖవ్యాధులు అంటే జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిస్, అలాగే అంగం చిన్నగైపోయినా, వంకరైపోయినా, ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోయినా, ఇవన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ మీరు అడిగారు కదా, చాలామంది డాక్టర్లు ఈ మధ్యకాలంలో నేను కూడా వింటున్నాను, హస్తప్రయోగము, శృంగారం అంటే సెక్స్ రెండు కూడా సేమ్, బోత్ ఆర్ సేమ్, అంటే ఒకటే. భావప్రాప్తి ఒకటేనా? హస్తప్రయోగం చేసినప్పుడు కలిగే భావప్రాప్తి సెక్స్ చేసినప్పుడు కలుగుతుంది కదా, మరి హస్తప్రయోగానికి సెక్స్కి తేడా అయిందని చాలామంది అంటే డాక్టర్ల వాదన ఇది. కానీ యునాని సైన్స్ దీనికి ఒప్పుకోదండి. హస్తప్రయోగం అనేది కంప్లీట్గా అది ప్రకృతికి భిన్నం. అది సృష్టి ఇచ్చిన ఒక విధానం కాదు, మనకు దేవుడు ఇచ్చిన ఒక విధానం కాదు. సెక్స్ అనేది మన వంశం ముందుకెళ్ళటానికి, మనం సుఖపడటానికి, మనం ప్లెజర్ పొందటానికి ఒక మంచి కార్యము, మంచి టానిక్ అది. అంటే శృంగారం అనేది మంచి ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఏంటి శృంగారం అంటే సెక్స్. హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి హానికరం. అది ఎలా అని చెప్తాను. ఇప్పుడు మనం సెక్స్ చేసినప్పుడు, సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఎక్సైట్మెంట్ కలుగుతుంది. మన బాడీలో ప్రతి మన ఆర్గను ఎక్సైట్మెంట్ గురవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఒక అమ్మాయి వచ్చి బట్టలు ఎప్పుతుంటే సెక్స్ కోసం రెడీ అవుతున్నప్పుడు కలిగే ప్లెజరు హస్తప్రయోగం చేసినప్పుడు కలగదు. అలాగే ఎన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవ్వాలో అన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అమ్మాయిలకు కూడా మూడు వస్తుంటుంటాయి. వాళ్ళకు కూడా అటు కిలిటోరిస్, ఇటు నిప్పల్స్ అవన్నీ స్టిమ్యులేట్ అవి గట్టిగా అవుతుంటాయి. మగాడు అంగం గట్టిగా అవుతుంటుంది. వాళ్ళ యోనిలో రసాలు ఊడుతుంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి ఇరువైపులా, ఇటు అమ్మాయికైనా అటు అబ్బాయికైనా. ఆ స్థితి హస్తప్రయోగం చేసేటప్పుడు ఉండదు. ఇంకోటి ఏంటంటే, స్త్రీ యోనిలో దేవుడు నవరసాలు పెట్టాడు. అక్కడ రసాలు ఊడుతుంటాయి. అక్కడ సాఫ్ట్ మెత్తటి మన కుషన్ ఉంటుంది కదా, మెత్తటి మజల్స్ ఉంటాయి. దేనికోసం? అంగం కోసం. దేవుడు అంగం కోసం ఏం సృష్టించాడు? లోపల మెత్తటి మజల్స్ ఉన్నాయి, కుషన్స్ లాంటివి. అక్కడ రసాలు వస్తున్నాయి. ఆ రసాలే నవరసాలు అనుకుందాం మనం. అక్కడ టెంపరేచర్ ఉంది, pH వాల్యూ ఉంది. ఇవన్నీ సమకూర్చాడు దేవుడు. దేనికోసం? అంగం కోసం. అంగము షేప్ పాడు కాకూడదు, అంగం ఆకారం పాడు కాకూడదు, అంగం లోపల ఉన్న సెల్స్, ఆర్టరీస్, వెయిన్స్ ఇవన్నీ నష్టపోకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు. మనం ఎంత స్ట్రోక్లు ఇచ్చినా కూడా అవి సాగుతుంటాయి. అక్కడ నున్నటి పదార్థం ఉంటుంది కాబట్టి, అక్కడ రసాలు ఉన్నాయి కదా, మనం ఎంత స్ట్రోక్లు ఇచ్చినా కూడా అవి మన ఎలాంటి హాని మన అంగానికి కలగదు. అది కాకుండా యోని ఎంత బిగించుకోవాలో అంతే బిగించుకుంటుంది మన అంగానికి, మన సెక్స్ చేసేటప్పుడు. దానికి భిన్నంగా హస్తప్రయోగానికి ఏమవుతుందంటే, ఇక్కడ రఫ్ స్కిన్ ఉంది, ఇక్కడ రసాలు ఊరట్లేదు, సాఫ్ట్నెస్ లేదు, ఇక్కడ టెంపరేచర్ లేదు. ఇవన్నిటి పక్కన పెడితే ఈ అంగం అనుకోండి, ఇది మనం బిగించుకుంటున్నాం గట్టిగా, ఫోర్స్గా ఇలా బాగా కొట్టినప్పుడు అంగం ఆకారం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇక్కడున్న ఆకారం లోపడున్న ఆర్టరీస్, రక్తనాళాలు, నరాలు, అక్కడున్న ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అన్నీ, నరాలన్నీ, ఆకారం అంతా పాడైపోవడం జరుగుతుంటుంది. నష్టం వల్ల పెద్దగా ఉన్న అంగం, 6 ఇంచుల అంగము 13-15 ఇయర్స్ హస్తప్రయోగం చేయడం వల్ల పెళ్ళి అయ్యే వరకు 2-3 ఇంచుల అంగం తగ్గిపోతుంది. ఇంకా మన టైం తగ్గిపోతుంది, టైం కూడా తగ్గుతుంది. ఇక్కడ అంగం ఆకారం పెద్దగా ఉంది, చిన్నగా అయిపోయిందా, కుచించుకుపోయినాయా లోపల రక్తనాళాలు, అలాగే కండరాలు, అలాగే దాంట్లో ఉన్న ఎండోథీలియల్ టిష్యూస్, అవన్నీ హస్తప్రయోగం వల్ల 10 పెళ్లి కాకముందు 10-15 సంవత్సరాల వరకు వీడు చేస్తూనే ఉంటాడు. అది కుచించుకుపోతూనే ఉంటుంది. కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఇలా చిన్నగా అవుతుంది, పెద్దగా ఉన్నది చిన్నగా అయిపోతుంది. ఇంత పెద్ద ఉన్న అంగము
6 ఇంచుల ఉన్న అంగము చిన్నగా అయిపోయి 4 ఇంచులు అవుతుంది. ఇదే శృంగారంలో ఎక్కువ ఇయర్స్ సెక్స్ చేస్తే ఇటువంటి అవకాశాలు ఉంటాయి అంటే అంగం చిన్నగా లేదమ్మా, అవ్వడం, అంగంకు లేకపోతే నష్టం కాదు. అతిగా మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం, హస్తప్రయోగం చేయటం వల్ల అంగంకు నష్టం జరుగుతుంది, అంగం ఆకారం పాడైపోతుంది, సెక్స్లో టైమింగ్ తగ్గుతుంది, సెక్స్లో పవర్ తగ్గుతుంది. సెక్స్ చేయటం వల్ల నీ అంగానికి ఎట్లాంటి హాని ఉండదు. కాకపోతే మళ్ళీ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది, అతిగా సెక్స్ చేసినప్పుడల్లా కూడా ఒక సమస్య వస్తుందమ్మా. ఎన్ని రోజులకు ఒకసారి సెక్స్ చేయాలి అంటే, మనకు వీర్యం మన బాడీ నుండి వీర్యం ఒకసారి బయటికి వస్తే మళ్ళీ అంత వీర్యం మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుంది. ఒక్కసారి ఈ ఉత్పత్తి డాక్టర్లు అబద్ధం చెప్తున్నారు. ఇంత క్వాంటిటీలో మళ్ళీ రావాలంటే బయటికి 4 రోజులు పడుతుంది. 2 to 5 ml బ్లడ్ 2 to 5 ml సీమన్ మన బాడీలో రెడీ అవ్వడానికి 4 రోజులు పడుతుంది. చాలామంది డాక్టర్లు చెప్తారండి, మీరు వీర్య పరీక్ష చేయించుకోవాలంటే అమ్మ సెక్స్ చేసి 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి వీర్యం పరీక్ష చేయించుకుంటారు. 4 రోజులు ఎందుకు గ్యాప్ అంటారంటే ఆ గ్యాప్ ఎందుకు అంటారంటే, మన బాడీలో మన వీర్యం ఉత్పత్తి 2 to 5 ml ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుంది. అందుకోసం సెక్స్ అనేది 4 రోజులకు ఒకసారి, వారానికి 2 సార్లు సెక్స్ చేస్తే వాడు 80 సంవత్సరాలకు సెక్స్ ఏ సమస్య లేకుండా చేస్తాడు. అలా కాకుండా మనం రోజు సెక్స్ చేస్తున్నాం, 2 సార్లు 3 సార్లు చేస్తున్నాం అనుకో, అతిగా ఏది చేసుకున్నా కూడా వాడుకున్నా కూడా సమస్య పైన పడినట్టే. అంతే ఎందుకండి, ఇప్పుడు అన్న 3 పూటలు తింటాం, మనం 6 పూటలు తింటే తినలేము, అతి అవుతుంది, అజీర్ణం అవుతుంది, అజీర్తి అవుతుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి, లివర్ మీద లోడ్ పడుతుంది, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి సెక్స్ కూడా అంతే, ఒక లెక్క పెట్టాడు ప్రకృతి, దేవుడు లెక్క పెట్టాడు. వారానికి 2 సార్లు చేసుకోండి, నెలకు 8 సార్లు 9 సార్లు చేసుకోండి, ఏ సమస్య లేకుండా 90 సంవత్సరాలు సెక్స్ చేస్తావు. అలా కాకుండా పెళ్లి కాకముందు 10 సంవత్సరాలు హస్తప్రయోగం చేసుకోవడం, పెళ్ళైన తర్వాత సెక్స్ బాగా చేయటం, 40-45 ఇయర్స్లోనే చాలామంది ఇప్పుడు సార్ మా దగ్గరకు వచ్చేసి నా అంగం స్తంభించట్లేదు, మా ఆవిడకు నాకు మధ్య గొడవలు, ఇవన్నీ ఏంటంటే గతంలో చేసిన తప్పుల వల్ల ఇలా వచ్చింది. విన్నారు కదా, ఈ వీడియో స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కు వరల్డ్ వైడ్గా దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీరు సాటిస్ఫై అయితే మందులు తెప్పించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉంటే నేరుగా నాతో కలిసి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక బాధ్యతగా చెప్తున్నాను, యునాని సైన్స్లో యునాని వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో, సైడ్ బెనిఫిట్స్తో శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు. ఓకే, అప్పటివరకు సెలవు ఇవ్వండి. థ్యాంక్ యూ గురుగారు. చాలా